హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'స్ట్రా' అనే మూవీ చూసా. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బావుంది. కానీ కొంచెం ఎమోషనల్‌గా ఉందన్నమాట మూవీ. అసలు ఆ మెయిన్ క్యారెక్టర్ పడే కష్టాలు చూస్తే ఇలాంటి లైఫ్ మన పగోళ్ళకి కూడా రాకూడదు అనుకుంటామాట. అంత దారుణంగా ఉంటది అసలు. ఆ క్లైమాక్స్ అయితే ఇంకా దారుణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీకి 'స్ట్రా' అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ఒక ఫ్రేజ్ ఉందన్నమాట. 'ద లాస్ట్ స్ట్రా' అని. 'ద లాస్ట్ స్ట్రా' అంటే మీనింగ్ ఏంటంటే నేను సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు యాక్చువల్‌గా మనకు ఒక తట్టుకోలేని ఇన్సిడెంట్ ఆర్ సిట్యుయేషన్ ఏదైనా జరిగిందనుకో, ఆ సిట్యుయేషన్‌లో ఇంకా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పి డెసిషన్ తీసుకునే దాన్ని ద లాస్ట్ స్ట్రా అంటాం ఆర్ ఫైనల్ స్ట్రా అంటాం అన్నమాట. ఆ ఫ్రేజ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే స్ట్రా. ఇంతకీ ఆ తట్టుకోలేని సిచ్యువేషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ప్లాట్ తెలుసుకోవాలి. సరే, కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే అసలు స్టార్టింగ్‌లోనే మన లీడ్ యాక్టరు చాలా కష్టాలు పడతదన్నమాట. ఒక 10 మినిట్స్‌లో ఒక విధ్వంసం చేసేస్తారు. ఎన్ని కష్టాలు పడతదంటే క్యారెక్టర్ అయినా సరే మనం ఇలాంటివి ఎవరికీ రాకూడదని అనుకుంటామన్నమాట. అంత దారుణంగా చూపిస్తాడు అవైతే. చాలా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఈవెంట్స్ అన్నిట్లో తను ఇరుక్కుపోతది. ఏం చేయాలో తెలీదు. దాంతో పాటు తను మధ్యలో బ్లాక్ ఔట్ అవుతూ ఉంటది. ఆ సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలని చెప్పి. ఇలా చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో తిన లైఫ్ అనేది వెళ్తుండగా మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరుగుతదన్నమాట. ఒక మర్డర్ కేస్‌లో తిను ఇరుక్కోవాల్సి వస్తదన్నమాట. అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ టర్న్ తీసుకుంటది. అక్కడి నుంచి ఇంకొక పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటది. అసలా ఆ ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఎందుకు తిను ఇన్ని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటుంది? అసలు ఎవరి కోసం ఇవంతా చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ మూవీ చూడాలి. నిజంగా చెప్తున్నా, సినిమా ఎండ్ అయ్యేసరికి ఇంకా ఏడుస్తారు, ఎమోషనల్ అయిపోతారన్నమాట. అంత బాగా తీశాడు. చాలా బాగా తీశారు అసలు. మూవీలో అసలు పాజిటివ్స్ ఏంటంటే మన మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ మాట. తనైతే ఎంత బాగా యాక్ట్ చేసిందంటే మైండ్ బ్లోయింగ్ మాట. ఆ కష్టాలు తనకి లైఫ్‌లో నిజంగా వస్తే ఎంతలాగా సఫర్ అవుతదో దాన్ని మనకు చూపించేసింది అక్కడ స్క్రీన్ మీద. వావ్! ఇంకొకటేంటంటే స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంది. కానీ దాంట్లో చాలా ట్విస్ట్‌లుంటాయన్నమాట. ఈ మూవీలో ట్విస్ట్‌లంటే మెయిన్ క్యారెక్టర్‌కొచ్చే కష్టాలన్నమాట. అవొస్తాయి అసల దానికైతే మనకి పిచ్చి లేచిపోతూ ఉంటదన్నమాట. ఈ మూవీ క్లైమాక్స్ కూడా మనకేదో కష్టాలు పడి లాస్ట్‌లో ఫీల్ గుడ్ ఎండింగ్ వచ్చింది అన్నట్టు అస్సలు ఉండదు. రొటీన్ టెంప్లేట్ అయితే ఫాలో అవ్వదు. ఆ కష్టంలో గూడా ఇంకో కష్టం వచ్చి అట్లా ఎండ్ అయిపోతదన్నమాట సినిమా. లాస్ట్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ వస్తది. అదైతే అసలా వాట్ ఏంటి ఇంకానా? పాపం ఇంకెంత కష్టపడతార్రా అని అనిపించిందన్నమాట నాకైతే. అంత దారుణంగా తీసుకెళ్ళిపోతారు. దాంతోనే మనకి ఈ మూవీ అట్లా ఎండ్ అయిపోతది. ఆ ట్విస్ట్ కూడా దారుణం మాట. ఇప్పటివరకు తినింత భరించుకొచ్చిన దానికి అది ఇంకొకటి యాడ్ అవుతది. నువ్వు ఇది కూడా భరించు అన్నట్టుగా చేసేస్తారన్నమాట. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దంటే చూడండి. చాలా మంచి మూవీ. మరీ సాఫ్ట్ హార్టెడ్ అయితే మీరు చూడకండి. కొంచెం తట్టుకోలేరు. ఏ ఎమోషనల్ మూవీస్ అయినా లాస్ట్‌లో మనకొక మంచి ఎండింగ్ అనేది ఇచ్చేస్తారు. కానీ ఈ మూవీ కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉంటదన్నమాట. అందరికీ కూడా ఫీల్ గుడ్ ఎండ్ అనేది రాదు. వాళ్ళ కష్టాలు ఎన్ని పడ్డా సరే కొన్నిసార్లు వాళ్ళు అలాగే ఉంటారు అన్నట్టుగా రియాలిటీకి దగ్గరగా ఈ మూవీ తీశారన్నమాట. సో, మిస్ అవ్వద్దు. చూడండి, బావుంటది. ఈ మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా 1 అవర్ 45 మినిట్స్ అంతే. అండ్ మనకి మూవీ తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.